హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు వచ్చేసి సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయితే ఉంది అండ్ మేము వచ్చేసి మళ్ళీ 2 టీమ్స్ లాగా డివైడ్ అయిపోయి సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయితే ఆడబోతున్నాము. చూద్దాం ఏది గెలుస్తుంది ఏం కదా అని చెప్పేసి. సో ఇప్పటి వరకు మీరు వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి టీమ్స్ కోసం టాస్ అయితే వేస్తుండు. ఏరా వెయ్యి చేసినాక చెప్తా. హెడ్స్ హెడ్స్ సిఎస్కే 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 డ్రెస్సెస్ వచ్చేసి బ్యాటింగ్ టాస్ అయితే ఎత్తున్నాము. ఎత్తునా టైల్స్ బ్యాటింగ్ బ్యాటింగ్ మంచిగా చెప్పిన. టైల్స్ చెప్పురా అని చెప్పిన. 3 ఓవర్లు ఆడతా దిగుతా. వాళ్ళు ఉంటే అవుట్ కాకుండా. ఆవురా టోపీ తీసేస్తా. టోపీతో నామైతే టోపీ తీసేస్తాను భయపడి. ఎయిరా ఇప్పుడు ఎయి బోల్డ్ ఫస్ట్ బాలే. ఫోర్ ఏం కాదు. 5 బాల్ బౌండరీలు ఇస్తాడు, లాస్ట్ బాల్ అవుట్ చేస్తాడు. ఖాతం. ఓకే ఓకే 5 runs 2 balls 5 runs. ఆగో కమాన్ 3 balls. ఆగో అటే ఏమని ఎత్తుడా 4 balls 5 runs. చలో 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 బౌలింగ్. ఆగో ఏమైనా గంధాన్ని ముప్తులు పోతలేవు. లాభాలు 5 రన్లే. ఓకే 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 ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళది కదా, కొద్దిగా స్కోర్ ఇద్దామని చెప్పేసి మతినాడు అవుట్ అయినట్టున్నాడు. చాలుగా 11 పోయింది టార్గెట్. టూ బాల్స్. పోతలే బాగా క్యాచ్ రా. క్యాచ్ పడితే బ్యాటింగ్ వచ్చి కదా. 3 balls. ఎనుక కవర్ చేస్తున్నావులే. వాడు చూసినా కవరింగ్ కురుకొస్తున్నాడు దిక్కు. లాటు 15 స్కోర్ అప్. లాస్ట్ బాల్ ఎటుపోయిందిరా. 2 overs కంప్లీటెడ్, స్కోర్ ఆఫ్ 15. కమాన్ మతిన్, నీకు ఈ మ్యాచ్లో 3 ఓవర్లు వస్తాయి. అటే బౌలింగ్ నువ్వైతే తాకి వెనక పోతుందేమ్రా. 21. చాలా తక్కువ స్కోర్ అయ్యేటట్టుంది. 3rd over 2 బాల్ అని 25 స్కోరు, 3 బాల్ అని 20 స్కోర్. లాస్ట్ బాలా లాటు 31 స్కోర్ అప్. లాస్ట్ బాల్ వికెట్ తీసేయిగా. 32. దరకోది 3 overs కంప్లీటెడ్, స్కోర్ ఆఫ్ 32. 4th over స్టార్టెడ్. మళ్ళీ నేను ఎక్కేసిన. బాగా బౌలింగ్ ఏంటో వస్తుంది, కొట్టలేదు, తాకుతలేదు అసలు బాల్. రైట్ వైడారా గాచర్ పోయింది. వైడారా రాకి రైటా క్యాచ్ అవుట్.
అవు గానే పడ్డది అది 3 balls. లాటు తిరుగుతుంది వాళ్ళు ఒక్క వాళ్ళు తాకుతలేదు అమ్మ 4 రా. లాస్ట్ బాల్ 37 స్కోర్ తిరుగుతుంది వాళ్ళు బాగా మెల్ల విజిలెత్తున్నాను ఎక్కేలా. కొట్టపోయినావా కొట్టపోయినావు స్కోర్ లేదు తీసే డైరెక్ట్ వికెట్లకి. క్యాచ్ పట్టకుండా ఇప్పుడు బాబాయ్ గారి 3 balls ఒక 4 కొడతాడు కంపల్సరీ. నేను చెప్పిన రతిన్ గారు కంపల్సరీ 1 overలో 1 wicket అని తీస్తాడని చెప్పేసి ఫస్ట్ ఓవర్ మిస్ అయింది, సెకండ్ ఓవర్ మిస్ అయింది, థర్డ్ ఓవర్లో వేసేసాడు. ఇప్పుడు ఇంకొకటి బాబాయ్ అన్నాడు 3 balls వాని కూడా వేసేస్తాడు కావచ్చు. 6. స్కోర్. ఒరే నిజంగా 18 runs ఇస్తావారా? కమాన్ మాదిన్ లాస్ట్ బాల్ వికెట్ తీసేయగా. బోల్డ్ వైడ్ 48 6 ఏం కదా రామ్గాడు ఎక్కిన 3 balls న్యాయం చేసిండు. 3 balls 2 6లు 1 4 12 16 runs కొట్టిండు. గుడ్ బ్యాటింగ్ రా. బౌలర్ అనేటోడు ఎన్ని రన్లు ఇచ్చినా చూడాలి, ఎన్ని వికెట్ తీసినా చూస్తాడు. నువ్వు 1 wicket తీసినావుగా అంతే 50 runs ఇచ్చి 5 wickets తీసినా కానీ అంతే గాడికే అవుతుంది. వికెట్లు పడ్డాయా లేదా మెయిన్ ఇప్పుడు ఎంత టార్గెట్ ఎంత? 55 టార్గెట్. 54 55 టార్గెట్. ఓకే నువ్వు 50 కొట్టి 5 runs కొట్టి గెలిపిస్తాను. టార్గెట్ వచ్చేసి 55. నేను ఒక 54 కొడతా. నవీన్ అన్నకు ఒక రన్ ఇచ్చేస్తా. లాస్ట్ ఒక రన్ కొట్టి విన్ చెప్పిస్తాడు. 2 balls లాత్రే లాటు బౌలింగ్ రా. అర్రే అని చూడలేరా నేను. లావాల్ యో గిట్ల వస్తుండు మెల్లయ్యో సప్పుడు కూడా అవుతలేదు. ఓవర్ మంచిగా వేసిండు విజయాడు. 2 బోట్లు ఒక్కసారి ఆడితే ఎట్టుంటే చూసిరు కావచ్చు. 1 run ఇచ్చిండు. ఓ మరి కాదన్నా షైన్ వస్తుంది. అర్రే రావుగా స్కోర్ ఆఫ్ 6 7 8 8 ఇది ఒక రన్ ఉంది కదా మదిన్. స్కోర్ ఆఫ్ 8. పట్టా లాత్రే 3 balls ఆపాలి. నెక్స్ట్ మావాడు వస్తాడు ఇక. లాటు స్కోర్ ఆఫ్ 12. స్పిన్ ఎత్తా. అబ్బా తాకిందారా లాబాల్ తాకిందిరా. 12 స్కోర్ ఆఫ్. అబ్బా 12 స్కోర్ ఆఫ్. థర్డ్ ఓవర్. అబ్బా బౌలింగ్ రా ఇజ్జి బౌలింగ్. 4 16 స్కోర్ ఆఫ్. బాల్ ఫీల్డింగ్ లాత్రే 17. వైడెక్ లాటు విజయాలు మళ్ళీ బౌల్ చేస్తాడు ఇక.
లాటు లాబాల్ 17 పోతలేమరా మదిలిగా విజ్జాడు ఘోరంగా ఎత్తుండు 2 ఓవర్లు వేసిండు ఒక్కటే రన్ ఒక్కటే కాదు స్కోర్ ఎంతరా 17 ఇచ్చిండు 5-6 రన్లు ఇచ్చిండు థర్డ్ ఓవర్ 4th ఓవర్ నమస్కార్ లాత్రి అది తిరగలే జారిపోయింది 23 లాటు అరే 4 లావాల్ 27 4 ఆన్ గుడ్ బౌలింగ్ బౌలింగ్ రా విద్య ఏంది వచ్చావురా బౌలింగ్ అవుట్ చేయకు అన్ననే ఉండాలి లాస్ట్ దాకా సరేనా అవుట్ చేయకు 4 పోని ఇష్టపెట్టేసేయి 31 ఉక్కకు ఎనర్జీ వేస్ట్ చేసుకోకు సిక్స్ కొట్టే గెలవరు గిట్టాయి గిట్టాయి లాభాలా లాటు లాభాల్ 2 బాల్ మిస్ అయినాయి ఒకటి బయటవే మాట్లాడతాను లంగా ఒక బాల్ అవుట్ అయితే లాస్ట్ బాల్ అబ్బా 41 సిక్స్ పెట్టినా గెలవర్రా ఎలా చేసే నలభై 47 భారీ తేడాతో ఓడిపోలే 47 వాళ్ళు ఒక మ్యాచ్ మేము సక్సెస్ఫుల్గా గాయస్ మా విజయవాడ అయితే మొత్తం ఘోరంగా బౌలింగ్ వేసిండు 3 ఓవర్లు వేసిండు 3 ఓవర్లు ఎక్కువ స్కోర్ చేయలేదు సక్సెస్ఫుల్గా గెలిచినాము కొందరికి అయితే ఒక్క ఓవర్ బ్యాటింగ్ ఇచ్చి ఎలగొట్టేసి మళ్ళీ బ్యాటింగ్ రాలేదు ట్రే వీని కూడా బ్యాటింగ్ రాలేదు వాళ్ళది ట్రే మాది 3 బాలాన్ని ఇచ్చినాం 18 రన్లు కొట్టిండు చెప్తున్నారా కష్టం గుర్తిస్తున్నారా సో మొత్తానికి మంచి టార్గెట్ ఇచ్చినాం 50 తక్కువ టార్గెట్ ఏం కాదు సో వాళ్ళు ఎట్లా కొట్టలేరు అని చెప్పేసి మెల్లగా బౌలింగ్ వేసినాం ఎక్కువ స్పీడ్ కూడా మేలేదు మావాడు టెక్నికల్ గా బౌలింగ్ వేసుకుంటే బాల్ మిస్ చేసిండు బాగా బాల్ వేసినప్పుడు నొత్తలేదు కానీ ఉతుకున్నప్పుడు మావాడు కొద్దిగా ఇంజూర్డ్ కదా వాడి చెప్తారన్నట్టు నేను మంచి చేసిన బౌలింగ్ కండాను వచ్చినా అని చెప్పేసి సో మొత్తానికి సిఎస్కే విన్నర్ నువ్వు చెప్పదు అట్లా నువ్వు అటు ఇటు ఏడుదిక్కున్నా వీనికి ఆనందమే అంత భారీ తేడాతో ఏం ఓడిపోలేదు దగ్గర ఎంత 47 అంటే 3 ఒక 8 రన్లో 7 రన్ల తేడాతో అయితే ఓడిపోయినాం నెక్స్ట్ టైం మనం మిస్టేక్ కాకుండా చూసుకుంటాం ఏం కాదు నువ్వు వేసిన లాస్ట్ ఓవర్ బాగా దెబ్బ తీసిందిరా అవును బాగా ఏం కాదు అప్పుడప్పుడు ఓడిపోతే కూడా నెక్స్ట్ టైం మళ్ళీ కసిగా ఆడాలని అది వస్తుంది ఏదేమైనా మదిన్ గాడు వేసిన ప్రతిసారి ఏదో ఒక వికెట్ అయితే తీసుకుంటుండు ఈసారి విజయాన్ని వేసుకుండు క్యాచ్ అవుట్ వీడు వాళ్ళకి పొడి కొట్టిండు వీడియో బట్టే ఓడిపోయినా కొట్టపోతే గెలుతుంది డైరెక్ట్ ఎక్కాల్సిన అవసరమే లేకుండా ఫస్ట్ మ్యాచ్ మోసం చేసింది సెకండ్ మ్యాచ్ మోసం చేసిన రైడ్ ఇది అన్యాయం ఇది మరి ఏదేమైనా బాబాయ్ గారు మాది మచ్చగాడు ఉన్న గెలవకపోయింది బాబాయ్ గారి నుంచి మచ్చగా తీసుకోరు బాబాయ్ గారి నుంచి మచ్చగా తీసుకోరు వచ్చిన పాపం వచ్చినా ఎత్తున్నాడు గుట్రా నీ ఇంటర్వ్యూషన్ పంపిద్దాం
చాలా ఆనందంగా ఉంది గెలిచినాం. దయచేసి ఎవరైనా సెలెక్టర్లు ఈ మ్యాచ్ చూస్తున్నట్లయితే మా విజయానికి అవకాశం ఇవ్వగలరు. షైన్ వచ్చిన పాపం మంచిగా ఎత్తుండు, బాల్ లేని కన్నా పెట్టుకోర్రి బౌండరీ కదా. వాటర్ బాటిల్ తెస్తా. బాగా క్యాచ్ పడకపోతే 4 అన్న పోవాలి, లేక కొడితే ఆయన క్యాచ్ పట్టిండు. మొత్తానికి ఇది ఈరోజు వీడియో. మేము ఆడిన కేకేఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో కేకేఆర్ ఓడిపోయింది, సిఎస్కే గెలిచింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్ మ్యాచ్లో చూద్దాం ఏది గెలుస్తే ఏది ఓడిపోతుంది అని చెప్పేసి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.